ఏంది వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. 8 మంది పార్టీలు ఒక్క జగన్ మీద 8 మంది పార్టీలు కలిసి ఒక జగన్ ను ఓడించడానికి 8 మంది కలిశారు. అయినా ఇప్పుడు జగన్ ఏం ఓడించలేరు. వచ్చేది జగనే. మరి ఈసారి చంద్రబాబు మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తా ఈసారి గెలుస్తా అంటున్నాడుగా. మాటలు చెప్పడానికి నన్ను టీచర్ గా ఉంచిండు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. 6 నెలలకు ఒకసారి జీతం ఇచ్చిండు, సంవత్సరానికి ఒకసారి జీతం ఇస్తే అవి వదులుకొని వాచ్మెన్ గుండి బిడ్డలందరినీ చదివించుకొని ఎలా జగన్ వచ్చినాక వాలంటీర్ పోస్ట్ ఒకటి ఇచ్చిండు నా బిడ్డకు. మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ వస్తే నా కూతుర్ని డాక్టర్ని చేస్తాడన్న నమ్మకంతో వచ్చా. ఆమెకు సిగ్గు లేక అన్నను సొంత రక్తాన్ని వదులుకొని పరాయి వాళ్ళని నమ్ముకొని ఉన్నది. ఎప్పుడైనా అన్న కాడికే వచ్చాడే మళ్ళా ఆ గ్యారంటీ. చంద్రబాబు మరి మహిళలకి గ్యాస్ ఫ్రీ ఇస్తా బస్సు ఫ్రీ ఇస్తా అంటున్నాడుగా. ఎన్ని మాటలు చెప్పని ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు. మేము చూసినాము. నేను 60 మంది పిల్లలుగా టీచర్ చేస్తుంటే కూడా నాకు ఆ పోస్టే తీసేసిండు. మళ్ళీ ఎలా జగన్ అన్న అందరికి పేదలకు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. మాటలు చెప్పినే పెట్టినే తీసేసిండు. ఇంకా కొత్త ఏడు తెచ్చిస్తాడు మరి అంతేనన్నా. బ్రహ్మాండంగా మాలాంటి పేదలకు ఎంత మందికో సహాయం చేసిండు. వర్షంలో తడుచుకుంటూ వచ్చా మా జగనన్న మాకు కావాలని. అభిమానం వాళ్ళ తండ్రి కాడి నుంచి అభిమానమేనా. మాకు ఏమి చేయకపోయినా మాకు అభిమానం. ఎవరికి తెలియని మర్మాలన్నీ కూడా పేదలను గమనించి ఇచ్చిన జగన్ ఆయనే. మళ్ళీ జగనే రావాలి. నా బిడ్డను డాక్టర్ని చెయ్యాలి.